అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. పండగలకి ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు లేదా రెగ్యులర్‌గా తినాలి అంటే పులిహోరని చేస్తూ ఉంటాం కదా! పులిహోర చెయ్యాలి అంటే మనం తప్పకుండా పులిహోర గుజ్జుని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా పులిహోర పౌడర్‌ని చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని అందులో హాఫ్ కప్ శనగపప్పు, పావు కప్ మినపప్పుని వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులు మంచి వాసన వచ్చి కాస్త రంగు మారాక వీటిని ఇంకో ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను వేసి కాస్త ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసి వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసి ఇంకో ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్‌ని వేసి వేడయ్యాక 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 7, 8 ఎండుమిరపకాయలని వేసి వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ ప్రిఫర్ చేస్తే ఇంకొన్ని మిరపకాయలను ఎక్కువ వేసుకోండి. అదే ఎక్కువ కారంగా ఉండే ఎండుమిరపకాయలైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇంకో ప్లేట్‌లోకి వేసుకోండి. తర్వాత 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుకి పిక్కలేవి లేకుండగా వేసుకోవాలి. దీన్ని కూడా అర నిమిషం ఫ్రై చేసుకోండి. తర్వాత వేయించుకున్న ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా బెల్లం, అలాగే మంచి రంగు కోసం కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని పూర్తిగా చల్లారాక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఈ పౌడర్ ఈజీగా 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. అండ్ ఈ పౌడర్‌ని యూజ్ చేసి పులిహోరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ పల్లీలని వేసి కాస్త వేయించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, అలానే గ్రైండ్ చేసుకున్న పులిహోర పౌడర్‌ని వేసుకోవాలి. 1 కప్పు అన్నానికి 2 టేబుల్ స్పూన్ల పొడిని వేస్తున్నాను. పొడిని వేసి మిక్స్ చేసిన వెంటనే స్టవ్ ఆపేయండి. తర్వాత కప్పు అన్నంని వేసి నీట్‌గా కలుపుకోవాలి. మీరు మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్‌గా వండుకున్న అన్నం అయితే కాస్త చల్లార్చి వేసుకోండి. అప్పుడే పులిహోర పొడి పొడిగా చాలా నీట్‌గా వస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా పులిహోర పౌడర్‌ని చేసుకోవచ్చో అండ్ పులిహోరని కూడా ఎంత క్విక్‌గా చేసుకోవచ్చో. మీరు కూడా ఈ పులిహోర పౌడర్‌ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్‌లో షేర్ చేయండి. ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.